హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి మార్కెట్స్ రెండూ కూడా అక్కడి నుంచి ఒక సివియర్ సెల్ ఆఫ్ తోటి ఒక బిగ్ రెడ్ క్యాండిల్తో మార్కెట్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఐ హ్యావ్ నో ఐడియా ఎందుకు ఇంత ఫాల్ వచ్చింది, మనకి ఎటువంటి రీజన్ లేదు. ఆల్ టైమ్ హైకి దగ్గరలో వచ్చింది ఈరోజు మార్కెట్ అయితే. సో రీసెంట్ టైమ్స్లో 22,783 లెవెల్ వరకు మార్కెట్ హైని రీచ్ చేసి అక్కడి నుంచి రిజెక్షన్కి గురైంది. అలానే ఇక్కడ 22,775 రీచ్ అయింది. సో 22,800 రౌండ్ ఆఫ్ ఫిగర్ నియర్ బై వరకు మార్కెట్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే రీచ్ అయిన హై 22,795 ఉంది, అరౌండ్ 22,795. అండ్ ఇవాళ ఇంట్రాడే లో వచ్చేసి 22,348. దీన్ని 22,350 అని తీసుకుందాం. 22,350 లో. సో నిన్న చాలా స్టేబుల్గా క్లోజ్ అయింది మార్కెట్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అక్కడి నుంచి మంచిగా పుషప్ ఇస్తూ చాలా బెటర్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఆ క్లోజింగ్ కూడా 22,650 దగ్గర ఇచ్చింది. 22,650 ఇది లాస్ట్ డే క్లోజింగ్, 2 మే క్లోజింగ్. సో ఇక్కడ ఈ లెవెల్ నుంచి కూడా మార్కెట్ ఈరోజు ఓపెన్ అయిన లెవెల్ చూసుకున్నట్లయితే మంచి గ్యాప్ అప్ తోటి 22,766 దగ్గర ఓపెన్ అయింది. మోర్ దెన్ 100 పాయింట్స్ గ్యాప్ అప్, 22,766. ఇలాంటి లెవెల్లో మనకి ఏప్రిల్ 9th రోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 22,765 ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏంటంటే ఈ లెవెల్ నుంచి మార్కెట్ కంప్లీట్గా పడిపోయింది. ఇక్కడ కొద్దిగా మొమెంటం అప్వర్డ్ 22,800 లెవెల్ని టచ్ చేయడానికి వెళ్ళింది, బట్ దానివల్ల కాలేదు. అక్కడి నుంచి కూడా మార్కెట్ ఫాలో అవుతూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మనం చూసుకున్నట్టయితే యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 22,475. ఇక్కడ టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే 22,350 నుంచి 22,800 టోటల్ రేంజ్ వచ్చేసి 450 పాయింట్స్ రేంజ్ దాకా ఉంది. సో చాలా పెద్ద క్యాండిల్ ఇది, చాలా పెద్ద రేంజ్ కూడా. బాడీ వైజ్ రేంజ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ నియర్లీ 300 పాయింట్స్. ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ 22,500 లెవెల్ దగ్గర మార్కెట్ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటుంది అని. కానీ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ ఫర్దర్ మోర్ 150 పాయింట్స్ ఫాలో అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈ లెవెల్ నుంచి కూడా మార్కెట్ కొద్దిగా రికవర్ అవుతూ ఫైనల్గా 22,500కి దగ్గరలో 22,475 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ క్లోజింగ్ బట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది మండే మార్కెట్లో కనుక 22,500 అబోవ్ ఓపెన్ అవుతుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ 22,800, ఈ 300 పాయింట్స్ రేంజ్ ఫస్ట్ ఇనిషియల్గా. బికాస్ 22,800 అరౌండ్ చాలా రెసిస్ట్ చేస్తుంది నిఫ్టీ. ఒకసారి ఈ మొమెంటం మనం 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ మాత్రమే మనకి ఒక పాజిటివ్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. మార్కెట్ ఓపెనింగ్ నుంచి టాప్ వర్డ్లో ఇట్స్ నియర్లీ 22,790 దగ్గర క్లోజ్ అయింది. క్యాండిల్ బాడీని మనం మెట్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోగలిగితే 22,790 దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో రౌండ్ ఫిగర్ మనం 22,800 తీసుకోవచ్చు. ఇది ఆల్ టైమ్ హై లెవెల్ నిఫ్టీకి. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే వచ్చింది. ఓన్లీ 11 o'clock క్యాండిల్ మాత్రం కొద్దిగా ఈ 22,600 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర కొద్దిగా స్టేబుల్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ అక్కడ కూడా పాసిబుల్ అవ్వలేదు. మార్కెట్ మళ్ళీ ఫాలో అవ్వడం జరిగింది. ఈ 22,600 నుంచి కూడా నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది 22,500 లెవెల్. ఆ లెవెల్ దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ని ఫామ్ చేసుకోలేకపోయింది. మోర్ దెన్ 1 hour ఇక్కడ స్ట్రగుల్ అయ్యాక మళ్ళీ ఒక 12-15 క్యాండిల్లో స్ట్రాంగ్గా మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేసింది. ఈ ఫేజ్ తర్వాత 22,500 లెవెల్ మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో అలా ఈ 22,500ని రెసిస్టెన్స్ లాగా చూసుకుంటూ సెకండ్ హాఫ్లో లోయర్ సైడ్లో మనకి రీచ్ అయిన లో 22,350 ఉంది. ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్లో మనం ఒక రికవరీని చూడగలుగుతున్నాం. 22,500 దగ్గర వరకు మార్కెట్ రీచ్ చేసి క్లోజ్ చేద్దామని ట్రై చేసింది, కానీ ఫైనల్గా క్లోజింగ్ మాత్రం 22,575 దగ్గర వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చేది 22,500 లెవెల్ని యాజ్ ఎ బ్యారియర్ చూస్తాం. మండే రోజు మార్కెట్ 22,500 అబోవ్ ఓపెన్ అవుతుంది అంటే దెన్ మళ్ళీ ఈ ఫాల్ అంతా కవర్ చేస్తూ 22,800 లెవెల్ని రీగైన్ చేయడానికి ట్రై చేయాలి. చూద్దాం మరి ఈ లెవెల్ మనకి
ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా లేదా ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందా అనేది. నేను ఎక్స్పెక్ట్ చేసేది 22,500 అబోవ్ మార్కెట్ వెళ్తుంది అంటే ఈ 300 పాయింట్స్ రేంజే, లేదు 22,500 బిలో వెళ్తుంది అంటే ఆల్రెడీ 22,350 లోని టచ్ చేసింది కాబట్టి ఇంకా మనకి ఈ లెవెల్ తర్వాత మనం డ్రా చేసుకున్న లెవెల్ 22,200 ఉంది. ఈ 300 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు 300 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా 22,500కి ఎటువైపు మార్కెట్ ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. బికాస్ ఈరోజు చాలా హ్యూజ్ రేంజ్ ఉంది కాబట్టి చాలా పెద్ద రేంజ్ తీసుకుంటున్నాం 300 పాయింట్స్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీని చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెనింగ్ 49,375 దగ్గర ఓపెన్ అయింది. సో ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ అయితే వీక్గానే ఉంది. ఒకవేళ 49,500 బిలో అంటే 49,000 లెవెల్ని టచ్ చేస్తూ మళ్ళీ రికవర్ అవ్వాలి అనుకున్నాం. కానీ ఈ 49,000 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళింది మార్కెట్. సో ఈరోజు రీచ్ అయిన లో చూసుకున్నట్లయితే 48,660 వరకు వెళ్ళింది. 48,660 ఇంట్రాడే లో ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. అలానే హై చూసుకుంటే 49,607. సో దీన్ని 49,610 అని తీసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే నియర్లీ టోటల్ రేంజ్ వచ్చేసి మనకి 950 పాయింట్స్ కనపడుతుంది. ఇక్కడ కూడా చాలా హ్యూజ్ రేంజ్. సో మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఒక 250 పాయింట్స్ టాప్ సైడ్ వెళ్ళినా ఇక్కడ నుంచి మార్కెట్ కొలాప్స్ అయితే అవుతూ మోర్ దెన్ 900 పాయింట్స్ కరెక్ట్ అయ్యి ఫైనల్గా ఇక్కడ నుంచి కూడా కొద్దిగా రికవర్ అవుతూ క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి 48,923. ఇది యాక్చువల్ క్లోజింగ్. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ రేంజ్ని 15 మినిట్స్ క్యాండిల్లోనే మాట్లాడుకుందాం. దానికన్నా ముందుగా ఇక్కడ రీసెంట్ టైమ్స్లో రీచ్ అయిన హై చూసుకుంటే 49,000. సో ఇక్కడ 49,000 దగ్గర ఫస్ట్ టైం ఈ లెవెల్ని హిట్ చేశాక మార్కెట్ చాలా వరకు కరెక్ట్ అయ్యి మళ్ళీ ఎలా అయితే కరెక్ట్ అయిందో అలా రికవర్ అవుతూ నియర్లీ 50,000 లెవెల్ వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేసింది. అలా మనం చూసుకున్నట్లయితే ఈ 49,000 లెవెల్ ఒక ఇంపార్టెంట్ బ్యారియర్ లాగా యాక్ట్ చేయడానికి ఉంటుంది. దీనికన్నా ఎబో మార్కెట్ వెళ్తుంటే సపోర్ట్ కన్సిడర్ చేయొచ్చు. దీనికన్నా బిలో మార్కెట్ క్లోజ్ అయితే ఇది మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. 49,000ని యాజ్ ఎ బ్యారియర్ చూస్తూ ఇక్కడి నుంచి డౌన్ సైడా అప్ సైడా అనేది మనం 15 మినిట్స్ క్యాండిల్లో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఫస్ట్ క్యాండిల్లోనే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడం చూసాం. ఇక్కడ ఈ ఓవర్లాప్ని చూసుకుంటే ఇట్స్ నియర్లీ 49,600. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది. సో టిల్ ఇనిషియల్గా 49,000 లెవెల్ వరకు. సో జనరల్గా ఈ 49,000 లెవెల్ దగ్గర మార్కెట్ రీబౌన్స్ అవుతుంది అనుకున్నాను. కానీ ఒక క్యాండిల్ మాత్రమే కొద్దిగా ఈ 49,000 సపోర్ట్ని టెస్ట్ చేసింది. బట్ సెకండ్ క్యాండిల్లోనే ఇమీడియట్గా సో ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఒక 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కొద్దిగా కన్సోలిడేషన్ అవ్వడం ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఎలా అయితే మళ్ళీ రికవర్ అవ్వడానికి ట్రై చేసిందో అదే విధంగా స్ట్రాంగ్గా మార్కెట్ డౌన్ సైడ్ సప్రెస్ చేసింది. ఏదైతే లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయాలనుకున్నామో ఆ లెవెల్ కాస్త ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ప్లే చేయడం చూస్తున్నాం 49,000. సో లోవర్ సైడ్లో చూసుకున్నట్లయితే బాడీస్ పరంగా మనం రేంజ్ డ్రా చేసుకున్నట్లయితే 48,750 అరౌండ్ ఇక్కడ క్యాండిల్ బాడీస్ అనేవి ఓవర్లాప్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో సేమ్ ఇందాక నిఫ్టీ 50లో కూడా సెకండ్ హాఫ్లో ఈ విధంగా స్లోగా మార్కెట్ ఒక రేంజ్లో ఉండిపోయి క్లోజ్ అయింది. ఇందాక నిఫ్టీ 50లో అయితే 22,500ని రౌండ్ ఆఫ్ ఫిగర్గా చూస్తున్నాం. ఇక్కడ 49,000 లెవెల్ అబోవ్ మార్కెట్ ఉంటుంది అంటే మనం మళ్ళీ ఈ లెవెల్ని రీగెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. టాప్ లెవెల్లో 50,000. ఇక్కడ పెద్ద రేంజే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బికాస్ ఈరోజు చాలా పెద్ద రేంజ్ వచ్చింది కాబట్టి. సో ఈ 1000 పాయింట్స్ 49,000 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే, లేదు ఒకవేళ 49,000 బిలో క్యాండిల్ క్లోజ్ అవుతున్నాయంటే అప్పుడు మనం 48,000 వరకు చూడొచ్చు ఈ 1000 పాయింట్స్. సో దట్స్ అవర్ ఒపీనియన్ విత్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి మండే రోజు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. యాక్చువల్గా ఈరోజు గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఓన్లీ మన ఇండిసెస్ మాత్రమే చాలా కరెక్షన్కి గురైంది. సో చూద్దాం మండే రోజు ఓపెనింగ్ ఏ విధంగా ఉండబోతుందో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys.